మీ టాయిలెట్లో కంటే కూడా మీ బెడ్రూమ్లో బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉంటుందండి. 1-2 రెట్లు కాదు, కొన్ని వందల వేల రెట్లు ఉంటుంది. కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేసి కామెంట్లో చెప్పండి. జనరల్గా టాయిలెట్లో బ్యాక్టీరియా ఉంటుంది అని చెప్పి బాగా క్లీన్ చేసేవాళ్ళం ఉన్నాం మనలో. ఓకే, మరి బెడ్రూమ్ పరిస్థితి ఏంటి? బెడ్రూమ్ కూడా క్లీన్ చేస్తున్నాం కదండి అంటారేమో. దిండు చూడండి ఒక్కసారి, పిల్లో చూడండి. నేను కూడా చాలా సార్లు చూశానండి. చాలా ఇళ్లలో నేనైతే చూసిందే చెప్తున్నాను. కవర్లు మారుస్తారు కొంతమంది, లోపల మాత్రం అది నల్లగా కోతిలాగా ఉంటుందండి. 6 నెలలు, సంవత్సరం, 2-3 సంవత్సరాలు ఒకసారి చెక్ చేసుకోండి. కావాలంటే అడిగి చూడండి ఎవరినైనా కానీ, నల్లగా కోతిలాగా ఉన్న దాన్ని ఎప్పుడు వాష్ చేశారు, అసలు మార్చారా? ఎప్పుడో కొంటాం 200-300 పెట్టి, జీవితకాలం వాడేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లో కవర్లు మారుస్తారు, వారానికి మారుస్తారండి. వారానికి గ్రామ్ బ్యాక్టీరియా కోకి అని, గ్రామ్ పాజిటివ్ అని చెప్పి ఒక బ్యాక్టీరియా ఉందండి. బ్యాసిల్లస్ లాంటి బ్యాక్టీరియాస్ కూడా ఉన్నాయి. చాలా ప్రమాదం ఇవి. చాలా మందికి దగ్గు, జలుబు, తుమ్ములు ఇవి రావడానికి ఇదే కారణం. ఇమ్యూనిటీ పడిపోవడానికి కారణం. కొంతమందికి మొటిమలు, ర్యాషెస్, గజ్జి, తామర, దురద లాంటి చర్మ వ్యాధులు ఉన్నాయి చూడండి, వాటికి కూడా ఈ పిల్లో కారణం అవుతుంది. పిల్లో లోపలదా కవర్ అనేది కూడా చెప్పేశాను. కావాలంటే 1-2 సార్లు చెక్ చేయండి. కొంతమంది ఉంటారు పాపం, పిల్లో మారుస్తూనే ఉంటారు, కానీ ఆ లోపలిది చెప్పాను కదా ఇందాకడ, అట్లాగే ఉంటుంది. మరి బయటికి వెళ్ళొస్తాము, మొత్తం తిరిగి వస్తాము, అని చక్కగా బట్టలు మారుస్తాం, ఏ రోజు బట్టలు ఆ రోజు వాష్ చేస్తాం, రోజుకి 2 పూట్ల స్నానం చేస్తాం. అయినా ఎక్కడి నుంచి వస్తుంది బ్యాక్టీరియా అంటే? తల అండి. ఒకసారి ఆలోచించండి, మీరు ఎన్నిసార్లు తలస్నానం చేస్తారు? అంటే రోజు చేయం కదా, 2 రోజులకి, 3 రోజులకి, వారానికి చేసేవాళ్ళు ఉన్నారు కదా. తలలో ఎంత దుమ్ము, ఎంత బ్యాక్టీరియా రోజు బయటికి వెళ్ళి ఏదో లోడ్ తీసుకొచ్చినట్టుగా దాన్ని తీసుకొచ్చి దిండికి అంటించడం. ఒకళ్ళ అంటే అదే దిండి మీద 3-4 కూడా అంటిస్తూ ఉంటాం. రకరకాల, అంటే ఇంట్లో ఉన్న 4 ఆ దిండి వాడే అవకాశం ఉంటుంది కదా. 4 రకాలవి తీసుకొచ్చి అక్కడే అంటించి అక్కడే పోగు పెడుతున్నాం అని చెప్పి ఆ బ్యాక్టీరియాని 1-2 కాదండి, కొన్ని మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది అని అంటే నేను చెప్తే నమ్మక్కర్లేదు. యుఎస్కి సంబంధించి నేషనల్ స్లీప్ ఫౌండేషన్, స్లీప్ మీద వాళ్ళు చాలా మంచి రీసెర్చ్ చేస్తారండి. నిద్ర పట్టకపోవడానికి, అంటే చాలా మందికి సరైన నిద్ర పట్టట్లేదు అంటే ఏదో నల్లులు, దోమలు ఇవి అనుకుంటాం కదా, ఇది కూడా కారణమే. నిద్ర పాడైపోవడానికి ఇది కూడా కారణమైపోయింది అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఈ విషయాలన్నీ తెలిసాయండి. సో మరి మీ దిండు పరిస్థితి ఎలా ఉంది? తలగడ ఒకసారి చూసుకోండి. తలగడ మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, ఏ బ్రాండ్ వాడుతున్నాం చూస్తున్నామే కానీ తలగడ అసలు మారుస్తున్నామా? పోనీ తలగడ మార్చకపోయాం, దాన్ని వాషింగ్ మెషిన్లో వేసి కనీసం పిల్లో కవర్ మారుస్తున్నామా? కవర్ ఒక్కటే మారుస్తాం, లోపల మళ్ళీ తెలుసుగా ఇంకో కవర్ కూడా వేయండి సాధ్యమైనంత వరకు. దుమ్ము గట్టిగా దులపండి, ఎండలో పెట్టండి, వాష్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, షేర్ చేయండి.